హల్లెలూయా. అత్యంత ప్రాధాన్యమైనది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో ఈ విషయాలు మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి, ఆలోచించాలి. దేవుడు మన నుండి ఏమి కోరుకుంటున్నాడో, దేవుడు ఏమై ఉన్నాడో, దేవుని చిత్తమేంటో, దేవుని ప్రణాళిక ఏమై ఉన్నదో, దేవుని వాత్సల్యత ఏమై ఉన్నదో, దేవుని యొక్క ప్రణాళిక ఏమై ఉన్నదో, దేవుని యొక్క చిత్తము మన ఎడల ఎట్లా పనిచేస్తుందో, ఈ విషయాలన్నిటిని కూడాను క్రోడీకరించేది ఏదైనా ఉందంటే అది ప్రార్థన. మన జీవితంలో మన ప్రాధాన్యత దేనికై ఉండాలంటే ప్రార్థనకు ఉండాలి. ఎందుకంటే మన జీవితంలో అత్యంత ప్రాధాన్యమైనది ఏదైనా ఉందంటే అది ప్రార్థన. ఎవరైనా చేయొచ్చు, అది మూగోడో, గుడ్డోడా, చొట్టోడా, అంగవైకల్యుడా, చదువుకున్నోడా, చదువులేనోడా అనేది ఏం లేదు. ఎవరైనా సరే దేవునితో మాట్లాడవచ్చు. ప్రార్థనకు ఉన్న ప్రత్యేకత అది. కానీ అత్యధికంగా నిర్లక్ష్యం చేయబడినటువంటిది ఏదైనా ఉందంటే అది కూడా ప్రార్థన. అత్యధికంగా నిర్లక్ష్యం దేనికి చేస్తాం మనము? ప్రార్థనకే కదా. ప్రార్థన చేయడానికి ఇష్టపడతామా? ప్రార్థన చేయడానికి సమయం ఇస్తామా? 3 పూటలు ఉదయం 8 గంటలకి, మధ్యాహ్నం 1 గంటకి, సాయంత్రం 7 గంటలకి భోజనం అనే సమయం అని మనకు తెలుసు. మన జీవితంలో భోజనానికి ఉన్న సమయంలాగే ప్రార్థనకు ఉందా? స్కూలుకో, కాలేజీకో 9 గంటలకో 10 గంటలకో సమయం, 10 గంటల నుంచి 4 గంటల వరకు సమయం అని మనకు తెలుసు. కానీ మన జీవితంలో ప్రార్థనకంటూ ఒక సమయం ఉందని మనం ఎప్పుడైనా నిర్ణయించుకున్నామా? బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ అనడానికి ఒక్కొక్క పీరియడ్కి ఒక్కొక్క సమయం ఉంది. ఫస్ట్ పీరియడ్ బాటనీనో, సెకండ్ పీరియడ్ జువాలజీ అనో, లేకపోతే ఇంకోటి కెమిస్ట్రీ అనో, ఫిజిక్స్ అనో, లేకపోతే మ్యాథమెటిక్స్ అనో, ఇంగ్లీష్ అనో, ఇంకోటో సాంస్క్రిటో, లేకపోతే ఇంకోటో రకరకాలైనటువంటిది ఏదైనా ఉంది అని అంటే ఉంటుంది. కానీ మన జీవితంలో ప్రార్థనకి ఎంత ప్రాముఖ్యత ఇచ్చామన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఈ దినము సంఘము, సార్వత్రిక సంఘము, యేసు ప్రభువు వారి యొక్క క్రీస్తు అనే బండ మీద కట్టబడిన సంఘపు దినం కదా. పెంతెకోస్తు పండగ దినం ఈరోజు. ఈ పెంతెకోస్తు పండగ దినాన శిష్యులందరితో పాటు 120 మంది మేడగది ప్రార్థన గదిలోకి వెళ్ళి ప్రార్థిస్తుండగా ఆయన ఆత్మ అందరి మీదకు వాలింది, అందరి మీద కుమ్మరించబడింది. అందరంట గుండెలను చించుకున్నారని రాసింది, హృదయంలో వారు నొచ్చుకున్నారని రాసింది. ఆ 2వ అధ్యాయం అపోస్తలుల కార్యగ్రంథంలో 2వ అధ్యాయము 37 నుండి 39 వచనాలు మనం చదివితే ఇక్కడ ఏం రాసిందో ఒక మారు మనము గుర్తు చేసుకోవాలి, ఆలోచించాలి, గమనించాలి. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా, మేము ఏమి చేతుమని పేతురును కడగా అపోస్తులను అడగగా, మీరు మారు మనస్సు పొంది పాపము క్షమాపణ నిమిత్తమై ప్రతి వాళ్ళు యేసుక్రీస్తు నామమున బాప్తిజం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరాన్ని మీరు పొందుకుంటారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. మేడగదిలో 120 మంది కూడి వాళ్ళ హృదయాలను ఏం చేసుకుంటున్నారటండి? నొచ్చుకున్నారు. దానికి మూల భాషలో ఏమని రాస్తుందంటే హృదయాలట పొడవబడిందంట. హృదయాలు పొడుచుకున్నారంట. ఇలా కొట్టుకుంటున్నారు హృదయాల మీద. ప్రభువా, మమ్మల్ని దర్శించావు, అవకాశం ఇచ్చావు, నీ ఆత్మతో మమ్మల్ని నింపావు, నీ అభిషేకం మాపై కుమ్మరించావు, నీ అగ్ని వర్షాన్ని మా మీద, ఆ ప్రచండమైనటువంటి కాపుదలను మా మీద కుమ్మరించావునయ్యా, ఈ ఆధిక్యతలో నన్ను పాలు పంపులు పంచుకున్నావయ్యా అని చెప్పేసి గుండెల్లో బాదుకుంటున్నారట, నొచ్చుకుంటున్నారట, పొడుచుకుంటున్నారట. పొడుచుకోవడం కత్తితో కాదు, అంటే హృదయం గాయపరచబడినంతగా వాళ్ళు విధేయతకు చూపించడానికి దిగజారారు. దేవునికి స్తోత్రము కలుగును. ఉదయకాల సమయమందు నీవు నేను మనం కూడా
వచ్చాం కదా. ఈ పెంతెకొస్తు దినాన లేకపోతే ప్రపంచ ప్రార్థన దినాన దేవుని సముఖములకు వచ్చిన మనము ప్రార్థనకు ఎంత విధేయత, ఎంత వాల్యూ ఇస్తున్నాము. ప్రతిదానికి సమయాన్ని ఇస్తున్నాం కదా, ప్రతిదానికి విలువనిస్తున్నాం కదా, ప్రతిదానికి అవకాశాన్ని ఇస్తూ ఉన్నాం కదా. మరి దేవునికి ప్రార్థించటంలో, దేవుణ్ణి కలుసుకోవటంలో, ప్రార్థన అంటే ఏంటో తెలుసా? యేసునితో సంభాషించటం, కలుసుకోవటం, మాట్లాడటం, నీ వ్యక్తిగత విషయాలను ఆయనతో వలపోసుకోవటం, తలపోసుకోవటం, నీ బాధను ఆయనకు చెప్పుకోవటం, ఆయన దీవెనను నీవు పొందుకోవటం, ఆయన ఆజ్ఞ ప్రకారం నడిచేదే ప్రార్థన. ఆ ప్రార్థనలో నువ్వెంత ప్రాధాన్యత ఇస్తున్నావు అన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. 120 మంది ఆ ప్రాధాన్యత ఇచ్చారు కాబట్టి పరలోకము నుండి దేవుని ఆత్మ వారి మీద వ్రాలిందంట. వారు నాలుగులుగా విభాగించబడ్డారంట. వారు అన్య భాషలు మాట్లాడారంట. వారు ఒకరిలో ఒకరు ఒక గొప్ప ఉజ్జీవాన్ని రగిలించబడ్డారంట. వారు కాల్చబడ్డారంట. వారు అభిషేకించబడ్డారంట. వారు అంతవరకు కూడా ఒక రకమైనటువంటి భక్తులు ఉన్నవారు వారు ట్రాన్స్పరెన్సీలోకి వచ్చేసారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వారు మనోనేత్రాలు అంతవరకు గుడ్డిగా ఉన్నవి తెరవబడగలిగిన అనుభవంలోనికి వచ్చారు. వారి సంఖ్యలు అంతవరకు పాపము చేతనో అపరాధము చేతనో కట్టబడి ఉన్నటువంటి వారు విడుదల పొందేటువంటి అభిషేకంలోనికి వచ్చేసారు. అంతవరకు ఈ లోకము వారి మీద పరిపాలన చేస్తున్న వారు ప్రభువు పరిపాలనలోనికి వచ్చి, ప్రభువే మా నాయకుడు, ఆయనే మా పరిపాలకుడు, ఆయనే మమ్మల్ని నడిపించేవాడు అనేటువంటి ఒక సమాధానపు సమర్పణలోనికి వచ్చారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయమందు మనము ప్రార్థనకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామని దేవునికి మనము జ్ఞాపకము చేసుకోవాలి. ప్రార్థన వల్లనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. నీకు ప్రార్థన లేకపోతే అది ఏంటి? నీ జీవితంలో పరాజయం అంటే అపజయాలతో కూడింది, విజయం లేకపోవటం. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయ్యా, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయ్యా, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయ్యా, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయ్యా. ప్రార్థన వల్లనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థన లేకపోతే అపజయాలే, ప్రార్థన లేకపోతే విజయం లేదు, ప్రార్థన లేకపోతే ప్రతిఫలం లేదు, ప్రార్థన లేకపోతే దీవెన లేదు, ప్రార్థన లేకపోతే స్వస్థత లేదు, ప్రార్థన లేకపోతే నీ యొక్క పరిస్థితులకి అర్థం లేదు, ప్రార్థన లేకపోతే దేవునితో సంబంధమే లేదు. దేవునికి స్తోత్రము కలుగును గాక. అందుకే మన జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైనది ప్రార్థన అయితే, కానీ అత్యధికంగా నిర్లక్ష్యము చేయబడినది కూడా ఆ ప్రార్థనే అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రార్థన అత్యంత శక్తివంతమైన ఆయుధమని మనం ఎరగాలి. ప్రార్థన ఏంటంటే అత్యంత శక్తివంతమైన ఆయుధం. శత్రువును ఎదుర్కొనే సర్వాంగ కవచము, యుద్ధమునకు సిద్ధ మనసు ఇచ్చుచున్నది, అపవాది వేయుచున్న అగ్ని బాణములకు ఖడ్గము వలె అడ్డుకొని ఆపివేయుచున్నది. అపవాది ఏ బాణాలు మనల్ని వేస్తున్నా, ఎలాంటి అగ్ని బాణాలు, అగ్ని లాంటి శ్రమలు మన మీద కుమ్మరిస్తున్నా, ఎలాంటి పరిస్థితులున్నా సరే వాటిని ఎదుర్కోగలిగినటువంటి సర్వాంగ కవచం ఏదైనా ఉందనంటే అది ప్రార్థన. అలాంటి ప్రార్థన లేమి మనలో ఉంది. ఆ ప్రార్థన లేమి వల్లనే మనం అపజయాలను చూస్తూ ఉన్నాము.
ఆ ప్రార్థనకు సమయం ఇవ్వకపోవటం వల్లే మనం జయాన్ని పొందుకోలేకపోతున్నాము. ఆ ప్రార్థనలో దేవునితో గడపలేకపోవటం వలనే అనేకమైనటువంటి ప్రతిఫలాలు మనకి ప్రతికూలమైన పరిస్థితులు అనుకూలమైన పరిస్థితులుగా మారటం లేదు, ప్రతికూలంగానే మిగిలిపోతున్నాయి. పరిస్థితులు తారుమారైపోతున్నాయి, కానీ జీవితాలు మాత్రం మార్పు లేని పరిస్థితులుగా మిగిలిపోవడానికి గల కారణం ఏంటంటే ప్రార్థన జీవితంలో పరిపక్వత లేనితనం. దేవునికి స్తోత్రము కలుగును గాక. మొట్టమొదట ప్రార్థన దేవుని సన్నిధిని మనకు మధ్యన తీసుకుని వస్తుందట. దేవునికి నీకు ఉన్నటువంటి మధ్యలో ఏంటంటే దేవుని సన్నిధిని నువ్వు వెళ్ళి కలుసుకోగలిగినటువంటి దానిని ప్రార్థన మధ్యలోకి తీసుకొస్తుంది. ఎందుకంటే ఈరోజు ప్రార్థన బలిపీఠాలు ఏమైపోయాయి, మనవి కూలిపోయాయి, పడిపోయాయి. హృదయ బలిపీఠాలు పడిపోయాయి. ప్రార్థన విద్య, రోదన విద్యను మేము మానేసాం. మనం దేవుడితో సంబంధాలు తెగిపోయిన వారుగా బ్రతుకుతున్నాం. లోకంతో సంబంధాలను అంటుకట్టుగలుగుతూ ముందుకు కొనసాగుతూ ఉన్నాం. లోక స్నేహము దేవునితో వైరమని తెలిసినప్పటికీ కూడా లోక స్నేహాన్ని స్నేహిస్తూ బ్రతుకుతున్నాము. ధ్యానలాగా చెడిపోతున్నాము, దీనాలాగా పడిపోతున్నామని మనము గుర్తు చేసుకోవాలి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థనకి మనము ఇవ్వాలి అవకాశం. ప్రార్థనకి అవకాశం ఇవ్వనంత కాలం కూడా నీ జీవితంలో నువ్వు అద్భుతాన్ని చూడలేవు అని దేవుని వాక్యము హెచ్చరిస్తూ ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యము చెబుతుంది, దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడు సంగతులు తెలియజేస్తున్నాడు. మనందరికీ తెలిసినటువంటి భక్తుడు ఏలియా. ఏలియా తన జీవితంలో యెజబెలు వలనను, యెజబెలు భర్త అనబడినటువంటి ఎవరో ఆహాబు వలనను చాలా శ్రమపడి, హింసించబడి, కష్టపడి, చావు బ్రతుకులతో ఎలాగ శత్రువుని ఎదిరించాలో అర్థం కాక ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. ఎటో ఇటో పారిపోదాం అనుకున్నాడు, కానీ ప్రభువు దగ్గరికి వచ్చి, అయ్యా, రాజు అయినటువంటి ఆహాబును, తన భార్య అయినటువంటి యెజబెలు నన్ను ఎంతో గాయపరుస్తూ ఉన్నారు, నన్ను చంపజేస్తూ ఉన్నారు, నన్ను అవమానపరుస్తూ ఉన్నారు, నన్ను అనగద్రొక్కుతూ ఉన్నారు. నా జీవితంలో నేను కోలుకోలేనటువంటి పదే 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 నన్ను అవమానపరిచి నీచంగా ప్రవర్తిస్తూ ఉన్నారని ప్రభువు సన్నిధిలోకి వెళ్ళి ఆహాబుని గూర్చి, యెజబెలుని గూర్చి ఏలియా ఏం చేశాడండి? అంగలార్చాడు, ప్రార్థన చేశాడు, మొర్ర పెట్టాడు, కొనియాడుకున్నాడు. బ్రతిమాలుకోగానే దేవుడు ఆయన ప్రార్థన విన్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రార్థన వినగానే ఏలియాతో దేవుడు మాట్లాడు, ఏలియా, నువ్వు కెతూరా వాగు దగ్గరికి వెళ్ళవయ్యా, అక్కడ ఉంటాయి ఉండు. కెతూరా వాగు దగ్గరికి వెళ్ళిన ఒకడు ఉంటే ఉదయమును సాయంత్రమును కాకోలము చేత నీకేం పంపిస్తాను? ఆహారాన్ని పంపిస్తాను. ఇది చాలాసార్లు మీకు నేను చెప్పాను, మీరు విన్నాను. ఉదయమును సాయంత్రమును, చూసారా టైమింగ్. మనం ఎన్ని పూటలు రోజుకు భోజనం చేస్తున్నాము? 3 పూటలు తింటున్నాము. ప్రార్థన ఎన్ని పూటలు చేస్తున్నాము? 3 పూటలు చేస్తున్నాము. నువ్వు చేస్తావా? ఎన్ని పూటలు చేస్తున్నాము? 1 పూట కూడా చేయట్లేదు. అంటే మనం ప్రార్థనకి ఇచ్చేటువంటి సమయము, ప్రాధాన్యత చాలా వెనకబడిపోయింది. ఈరోజు ప్రపంచ ప్రార్థనా దినోత్సవ సందర్భంగా ప్రార్థనకి ఇచ్చేటువంటి సమయము చాలా వెనక్కి వెళ్ళిపోయింది. దేవునితో సహవాసం చేయగలిగిన సమయము చాలా వెనక్కి వెళ్ళిపోయింది. సరే, దేవుడు చెప్పిన మాటలు, ఏలియాకి కెతూరా వాగు దగ్గరికి ఎందుకు వెళ్ళమన్నాడు? యోర్దాను ఉంది కదా, మంచి ప్రదేశాలు ఉన్నాయి కదా, అద్భుతమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, వెళ్ళగలిగినటువంటి సమయోచితమైనటువంటి మందిరాలు కూడా ఉన్నాయి కదా, ఎక్కడికి వెళ్ళకుండా నువ్వు కెతూరా వాగు దగ్గరికి వెళ్ళు అని ఎందుకన్నాడు తెలుసా? కెతూరా అంటే అర్థం ఏంటంటే ప్రత్యేకింపబడటం, ప్రత్యేకింపబడుట, ప్రత్యేకపరచబడుట, ప్రత్యేకముగా జీవించడానికి కావలసిన సమయము అని అర్థము, స్థలము అని అర్థం.
అందుకే కెతూరా వాగు దగ్గరికి పంపించాడు. కెతూరా అంటే ఏంటమ్మా? ప్రత్యేకించబడాలంట. నీవు నేను మనము ఆ ప్రత్యేకింపబడినటువంటి అనుభవంలోనికి మనం రావాలి. ప్రత్యేకింపబడినటువంటి అనుభవంలోనికి నువ్వు రాకపోతే, ప్రత్యేకింపబడినటువంటి పరిస్థితుల్లోనికి నువ్వు రాకపోతే, లోకము నుండి, లోకాశల నుండి, లోక స్థితిగతుల నుండి నువ్వు ప్రత్యేకించగలిగే ప్రార్థన అనుభవంలోనికి నువ్వు రాకపోతే, దేవునితో నువ్వు సహవాసం చేసే అనుభవంలోని ఎదగలవు. దేవునికి స్తోత్రము కలుగును. యాకోబు తన మామ అయినటువంటి ఇంటి దగ్గర, లేకపోతే తన తల్లిదండ్రులైనటువంటి ఇషాకు రెబెకా ఇంటి దగ్గర జీవించినంత కాలం దేవుడితో ఏం లేదు, సరైనటువంటి అనుభవాలు లేవు, సంబంధం లేదు. ప్రార్థన మరిచిపోయిన వాడుగా బ్రతికాడు. ప్రభుతో సహవాసము సంబంధం లేనివాడుగా బ్రతికాడు. దేవునికి వ్యతిరేకై బ్రతికాడు. దేవుని చిత్తం నెరవేర్చలేని వాడుగా ఉన్నాడు. దేవునికి దూరస్తుడిగా ఉన్నాడు. మోసగాడుగా బ్రతికాడు. దేవుని చిత్తము నెరవేర్చలేని వాడుగా ఉన్నాడు. ఎప్పుడైతే మహల్యము అనబడినటువంటి దాని దగ్గరికి వచ్చాడో అప్పుడు ఆయన ప్రత్యేకించబడగలిగిన అనుభవం, ప్రభువా నాకు ఎవ్వరు లేరు, నేను ఒక్కడనేనటువంటి అనుభవంలోనికి ఎప్పుడైతే యాకోబు వచ్చాడో అప్పుడు ప్రభువును కలుసుకోగలిగాడు. ప్రభువుతో మాట్లాడగలిగాడు. ప్రభువుతో యుద్ధం చేయగలిగాడు. ప్రభువుతో పోరాడి గెలవగలిగాడు. దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి కనుక నీవు ఇజ్రాయేలు అనబడగలిగిన ఆశీర్వాదపు అనుభవాల్లోకి వచ్చాడు. ఒక్కడు ఒక దేశంగా మార్చబడ్డాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈరోజు నీవు నేను మనము ఒక్కరముగాను, ఒక కుటుంబముగాను, చాలా తక్కువ ఆదాయము ఆశీర్వాదము కలిగిన వారంగాను ఉన్నాను. దిగులు పడుతున్నావేమో, బాధపడుతున్నావేమో, భయపడుతున్నావేమో. నువ్వు ప్రత్యేకించబడినటువంటి అనుభవంలోనికి వస్తే నిన్ను దేవుడు యాకోబుని దీవించినట్లుగా నిన్ను కూడా దీవించ సమర్థుడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. యాకోబు ఎలాగైతే ఒక జనాంగంగా మారాడో, ఒక దేశంగా మారాడో, ఒక వంశముగా మార్చబడ్డాడో, ఒక జాబితాగా ఉండగలిగాడు దేవుని సన్నిధిలో. ఈరోజు నిన్ను నన్ను కూడా అలాగే ఉంచడానికి సిద్ధపడాలంటే దేవునితో నీకు సరైనటువంటి అనుభవంలోనికి నువ్వు నేను మనము రావాల్సిన వారమై ఉన్నాము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కెతూరా అంటే అర్థం ఏంటండి? ప్రత్యేకించబడగలిగిన అనుభవంలోనికి మనం రావాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మరి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో ఒక మాట ఉంటుంది చూడండి. రెండవ పత్రికలో చూడండి ప్రియులారా, రెండవ పత్రిక 6వ అధ్యాయము చదవండి ఒక్క మారు. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనాన్ని ఒకసారి చదవండి. 18వ వచనం అంటే మనకి ఎంత విగ్రహాలు అంటే ఏమ్మా? మరియు నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రి అయ్యుందును, మీరు నాకు కుమారులై కుమార్తెలై ఇందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగా. ఆ మాట లేదు అందులో మీకు? అదే ఉంది కదమ్మా. ఆ 14వ వచనంలో నువ్వు తండ్రితో సంబంధము కలిగి, రిలేషన్ విత్ గాడ్, దేవునితో నువ్వు సంబంధం కలిగి ఉండాలంటే, ప్రభువుతో నువ్వు సంబంధం కలిగి ఉండాలంటే, నువ్వు ప్రభు పిల్లడుగానో పిల్లగానో కుమార్తెగానో కుమారుడిగానో నువ్వు మార్చబడాలంటే, ప్రభు కుటుంబ సభ్యురాలుగా నువ్వు ఉండాలనుకున్నట్లయితే, పరలోక రాజ్య వారసురాలుగాను వారసుడిగాను నువ్వు ఉండాలనుకున్నట్లయితే నువ్వు ప్రత్యేకించబడిన అనుభవంలోనికి నువ్వు రావాలని 14వ వచనం నుండి వ్రాయబడ్డది. చదవండి. మీరు అవివేశులు, చూడండి కిందకి ముందుకు వస్తే 13వ వచనాన్ని చూసుకుంటే ఏమనంటే చూడండి. మీ ఎడల మాకున్నటువంటి అత్యంత ప్రతిఫలముగా మీరు మీ హృదయములను విశాలపరుచుకొనుడి. మీరు నా పిల్లలను మీతో ఇలాగు, నేను దేవుడు చెబుతున్న మాటలు
అపోస్తలుడైన పౌలు గారు, మీరు నా పిల్లలు కాబట్టే మీతో నేను ఇలాగ చెప్పుచున్నాను, బయటోళ్ళైతే మీకు చెప్పను, అన్యులైతే మీకు చెప్పను, అవుట్ ఆఫ్ చర్చ్ లేకపోతే అవుట్ ఆఫ్ మరి దేవుని బిడ్డలైతే నేను చెప్పను, మీరు దేవునికి అవతల వెలుపట ఉన్నవారైతే నేను మాట్లాడనలాగని దేవుని వాక్యం చెప్తుంది. ఏమని చెప్తుందంటే, మీరు అవిశ్వాసులతో జోడిగా ఉండకూడదు. 14వ వచనము 6వ అధ్యాయం 2వ కొరింథీయులకు రాసిన పత్రికలు ఏమంటున్నాడంటే, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము. అన్ని ప్రశ్నలు, క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి చూడండి అక్కడ. వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడా, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నామని అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను వారితో నివసించి సంచరించును, నేను వారికి దేవుడునయ్యుందును, వారు నాకు ప్రజలయ్యుందురు, కావున మీరు నా మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండండి. దేవునికి స్తోత్రము కలుగునుగా. అరే, లోకానికి నీకు ఏం పొత్తుక, చీకటికి వెలుక ఏం సంబంధము, బెలియాలకి నీ విశ్వాసకి ఏం పొందుక, ఇవన్నీ కాదురా బాబు. మీ పిల్లలన్నీతో నేను మాట్లాడుతున్నాను. మీరు నా పిల్లలు కాబట్టి నేను రక్తం ఇచ్చి కొన్నాను కాబట్టి, మీ కొరకు కలువరి శిలువలో మరణించి త్యాగము చేశాను కాబట్టి, వెలపెట్టిన కొనబడిన వారు కాబట్టి మీతో నేను మాట్లాడుతున్నాను. ఏమని మాట్లాడుతున్నాడైనా? మీరు విశ్వాసిస్తే జోడెక్కడా, అవిశ్వాసాలతో జోడుగా మీరు ఉండకూడదు. దుర్నీతికి మరి నీతికి ఏమి సాంగత్యము, వెలుగుకు చీకటికు ఏమి పొందుక, క్రీస్తుకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసికి విశ్వాసికి పాలెక్కడ, మీరు దేవుని ఆలయము, మీరు దేవునికి ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందుక, మనము జీవము కలిగిన దేవుని ఆలయమై ఉన్నారని మనము జ్ఞాపకము చేసుకోవాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ క్రింద మాట్లాడాడు, ఏమని చెప్తున్నాడమ్మా? మనము ప్రత్యేకింపబడిన వారము కాబట్టి. మనం ఏమై ఉన్నట్టండి? ప్రత్యేకింపబడిన వారం. ప్రత్యేకింపబడిన వారము కాబట్టి మనము వీళ్ళందరితో మనకు పొందుకు లేదు. కెతూరా అంటే అర్థం ఏంటండి? ప్రత్యేకించబడటం. నువ్వు దేవుని బిడ్డలుగా ఉండాలనుకుంటే, దేవునితో సహవాసం కలిగి ఉండాలంటే, దేవుని అడుగుజాడల్లో నడవాలనుకుంటే, దేవుడు ఆయన స్వాస్థ్యాన్ని నీకు అనుగ్రహించాలనుకుంటే, ఆయన బాహుల్యపు హస్తాల నీడలో నువ్వు బ్రతకాలనుకుంటే, ఆయన గుప్పెల్లో నిన్ను విప్పాలనుకుంటే, లోకంతో నీకు సంబంధం కాదంట. ఎవరితో సంబంధం ఉండాలండి? దేవునితో సంబంధంలోకి రావాలి. అందుకే ఎలియా, నువ్వు అక్కడ ఉండకూడదయ్యా, నువ్వు ఎక్కడ ఉండాలి? కెతూరా దగ్గరికి వెళ్ళాలి. కెతూరా వాగు దగ్గర నువ్వు ఉండాలి. కెతూరా వాగు దగ్గర నువ్వు నివాసం చేయాలి. నీకు రాత్రి ఉదయమును సాయంత్రమును ఆహారము ఎక్కడితోటండి? కాకోలంతో నీకు నేను పంపిస్తాను. నాకు తెలిసి ఎవడైతే ఏలియాని చంపజూడాలనుకుంటున్నారో, ఎవరైన పేరు? ఆహాబు ఇంటి నుండి ఆ రొట్టెల్ని, ఆ మాంసాన్ని కాకులు తెచ్చివేమో బహుశా. ఎందుకంటే దేవుని వాక్యం ఏమంటుంది? శత్రువుల మధ్యలో నీకు భోజనాన్ని ఏర్పాటు చేస్తాను. ఇక్కడ శత్రువు ఇంటి నుండే దేవుడు ఆహాబు ఇంటి నుండే ఆయన భోజనాన్ని ఏర్పాటు చేసి ఉండొచ్చు. ఆయన ప్రార్థనలో ప్రత్యేకించబడినటువంటి జీవితంతో ప్రభుతో గడుపుతున్నటువంటి పరిస్థితులు గుండా ఉంటున్నప్పుడు దేవుడు ఆయన్ని కలుసుకొని ఆయనతో జీవించినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు నీవు కూడాను దీవించబడాలంటే, ఆశీర్వదించబడాలంటే, మేలును నీ జీవితంలో చూడాలనుకున్నట్లయితే ప్రత్యేకింపబడగలిగినటువంటి అనుభవంలోనికి నువ్వు రావాలి అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. కావున 17వ వచనం, కావున మీరు వారి మధ్య నుండి, ఎవరి మధ్య నుండి? లోకస్తుల మధ్యలో నుండి, లోకము మధ్యలో నుండి, లోకాశల మధ్యలో నుండి, లోక సంబంధమైన వాటి మధ్యలో నుండి, లోకపు పోకడ మధ్యలో నుండి నువ్వు ప్రత్యేకింపబడి బయలు వెళ్ళి ఉంటే అపవిత్రమైన దానిని ముట్టకూడదని ప్రభువు చెప్పుచున్నాడు. అదంతా ఏంటటమ్మది?
నీవు పవిత్రుడువు గానుక, నీవు పరిశుద్ధుడువు గానుక, నువ్వు ప్రభువు రక్తంలో ప్రభువు యొక్క రాజ్య వారసుడువు గానుక కడగబడి నువ్వు అపవిత్రమైన దాంతో సహవాసం చేయడానికి వీల్లేదు. కాబట్టి నువ్వు ప్రత్యేకింపబడగలిగిన అనుభవంలోకి రావాలి. దేవునికి స్తోత్రము కలుగును. ఆ రానంత కాలము, అలాగే నివసించినంత కాలము నువ్వు దీవెన చూడలేవు, మేలు చూడలేవు. అంతకుముందు భక్తుడు, ప్రవక్త, ఉన్నతమైన వాడు అయినటువంటి ఏలియా జీవితంలో భయం తప్ప విజయం లేదు, ధైర్యం లేదు కదండి. అంతకుముందు ఆహాబు ఏం చేస్తాడు, ఆయన భార్య అయినటువంటి యెజబెల్ ఏం చేస్తుందో మరణ భయంతో ఏం చేస్తున్నాడు, ఆయన పరుగెత్తుతూ ఉన్నాడు తప్ప ఎప్పుడైతే ప్రభువు ప్రత్యేకించబడేటువంటి స్థలంలో ప్రత్యేకమైనటువంటి జీవితం కలిగి బ్రతకమన్నాడో అప్పుడే ఆయన ఆశీర్వాదాలు ఆయన జీవితంలో, దీవెనలు ఆయన జీవితంలో, అనేకమైనటువంటి ఆశీర్వాదాలు ఆయన జీవితంలో అనుగ్రహించబడ్డాయి, నింపబడ్డాయి. వండుకోలేని, పండించలేనటువంటి ఆహారాన్ని ఆశీర్వాదకరమైనటువంటి భోజనం చేత తృప్తిపరచబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రత్యేకింపబడగలిగిన అనుభవం. ప్రార్థన అంటే ఏంటంటే నువ్వు దేవునితో ఎప్పుడైతే మమేకమవుతావో లోకము నుండి ప్రత్యేకింపబడగలిగినటువంటి అనుభవంలోనికి రాగలుగుతావు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మరొక మాట మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రార్థన అంటే దేవుని సన్నిధిని మన మధ్యకు తీసుకొని వచ్చేటువంటి దానిని ప్రార్థన అంటారు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ప్రార్థన అనగా దేవునితో సంభాషణ. నీ బాధలు, నీ కష్టాలు, నీ ఇరుకులు, నీ ఇబ్బందులు, నీకున్నటువంటి అనారోగ్యాలు ఎవ్వరికి చెప్పుకోలేనివి కూడాను మనం చెప్పుకునే స్థలమే, చెప్పుకునే మనిషే, చెప్పుకునే తండ్రే, చెప్పుకునే దేవుడే, చెప్పుకునే దాతే, తీర్చగలిగినటువంటి నాదుడే దేవుడు. ఆయనతో సంభాషణ ఉంటుంది నీతో. చూడండి, కొన్నిసార్లు భార్యతో భర్త చెప్పుకోలేడు, కొన్నిసార్లు భర్తతో భార్య చెప్పుకోలేదు. తన బాధ, తన గుండెకోత, తన యొక్క హృదయ ఆవేదన, తన అంతరంగంలో దాచి ఉంటబడినటువంటి పరిస్థితులు అన్నిటిని చెప్పుకోలేరు. అలాంటప్పుడు నువ్వు నీ జీవితంలో దేవునితో సంభాషణ చేసుకుంటే దానికి ఒక పరిష్కారాన్ని దేవుడు చూపిస్తాడు, ఒక ప్రతిఫలాన్ని ఇస్తాడు. నీ కష్టంలో, నీ బాధలో, నీ నెమ్మదిలో. అందుకే కష్టంలో, నష్టంలో నా తోడుగా ఉన్నావు, వేదనలో ఆవేదనలో నా వెంటే నిలిచావు, కష్టంలో నష్టములో నా తోడుగా ఉన్నావు, వేదనలో ఆవేదనలో అడిగిన వాడికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు, అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు, తట్టిన వానికి తలుపులు తెరచే నాదుడవు, తట్టిన వారికి తలుపులు తెరచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, యేసు దేవా దేవా నీకే స్తోత్రం, ఆ దేవా దేవా నీకే స్తోత్రం, యేసు దేవా దేవా నీకే స్తోత్రం. నీవు మాతోనే ఉన్నావయ్యా, నాకు దిగమేళ నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నా దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవునితో సంభాషణలోనికి మనము వస్తామంట ప్రార్థన అంటే. మూడవదిగా చూసినట్లయితే ప్రార్థన అనగానే దేవుని ఎదుట మన హృదయాన్ని కుమ్మరించేటువంటి స్థలం. మన హృదయాన్ని కుమ్మరించడం, నీళ్లు కుమ్మరించినట్లుగా మీ హృదయాలను కుమ్మరించండి. ఎవరు చెప్తారండి? కీర్తనకారుడైన దావీదు మాట్లాడతాడు. దావీదు జీవితంలో
దావీదుని ఎలా కొలిసేవారంటే ఒక ద్వీపంలా చూసేవారు ఇజ్రాయేల్ ప్రజలు. అంటే సౌలు పరిపాలనలో సారవంతం లేదు, కరువు, ఖడ్గాలతోనూ యుద్ధాలతోనూ శ్రమలతో బ్రతికిన మా జీవితంలో గొలియాతు అనబడినటువంటి ప్రచండమైనటువంటి శత్రువుని సంహారం చేసావయ్యా, ఫిలిస్తీనుని అమాంతంగా హతమార్చేసావయ్యా, శత్రువుకు భయం పుట్టించగలిగి మా చీకటి జీవితాలను వెలుగుతో నింపగలిగిన దావీదా అని ఎక్కువ కొనియాడేవారు ఆయనకి. యెరూషలేము పట్టణాన్ని దావీదు పట్టణంగా మార్చేశారు. రాజుని ఒక దేవుళ్ళ కొలిసేవారు. అలాంటి పరిస్థితులు ఉన్నటువంటి దావీదుకి ఒక వ్యక్తి మాత్రము దేశంలో హీనంగా మాట్లాడాడు, చాలా అగౌరవంగా మాట్లాడాడు, చాలా దుఃఖంగా మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు తెలుసా? దావీదుని షెమి అనేటువంటి ఒక వ్యక్తి కుక్క అని మాట్లాడాడు. షెమి అనేటువంటి ఒక వ్యక్తి దావీదును కుక్క అని సంబోధించాడు. కానీ ఒక మనిషిలే, పిచ్చికి మీద బ్రహ్మస్తం ఎందుకని చెప్పేసి దావీదు క్షమించి వదిలేశాడు. అలాంటి దావీదు జీవితంలో ఏమని అంటున్నాడండి ఆయన? హృదయాన్ని నీళ్లను కుమ్మరించినట్లుగా హృదయాన్ని. ఏ అవసరం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఎలాంటి ఉపద్రవమైన, అపజయమైన, జయమైన దేవుని సముఖంకి వెళ్ళి తన బాధను వెళ్ళపరుచుకునేటువంటి సమయం ఏదైనా ఉందంటే, స్థలం ఏదైనా ఉందంటే ఆయన ప్రార్థన అనేది. ఈరోజు నీవు నేను మనము చాలా జాగ్రత్తగా ఆలోచించాలి, గమనించాలి. నువ్వేమై ఉన్నావు, నువ్వేం చేస్తున్నావు, నువ్వేం పరిస్థితి, నీ స్థితిగతులు ఏంటి అని ఆలోచిస్తే చాలాసార్లు మనం కూడా భయాందోళన చెందుతాం. ప్రార్థనకు చాలా ప్రాధాన్యత ఉందండి. ఆ ప్రాధాన్యత కలిగిన ప్రార్థనకి మనం సమయం ఇవ్వడానికి ఇష్టపడం. దిక్కుమాలిన ఫోన్కి ఇచ్చే సమయం, కరెంట్ ఒక రోజు లేకపోతే ఛార్జింగ్ పెట్టకపోతే దాని ప్రాణం పోతుంది. అవునా కాదా? ప్రాణం పోతలేదు ఫోన్కి. ప్రాణం పోవడం అంటే స్విచ్ ఆగిపోద్ది, మళ్ళీ దానికి ఛార్జింగ్ పెట్టినంత వరకు అది బతకలేదు. దానికి ఇచ్చే ప్రాధాన్యత ప్రార్థనకి ఇవ్వలేకపోతున్నాం. మీ వ్యక్తిగత జీవితంలో, నా వ్యక్తిగత జీవితంలో, మన వ్యక్తిగత జీవితంలో ప్రార్థన అంటే దేవునితో నీ హృదయాన్ని, దేవుని హృదయాన్ని ఐక్యపరచగలిగి ఒక ఉన్నతమైనటువంటి అనుబంధం, తండ్రి కూతురు, కుమారుడు కొడుకు అనుబంధంలోనికి నీవు నాలోన, నేను నీలోన ఏకమై ఉన్నట్లుగా తండ్రితో మనం ఏకమై ఉండగలిగినటువంటి సమయాన్ని, సంబంధాన్ని సమకూర్చగలిగినటువంటి సమయమే ప్రార్థనా సమయం. దేవునికి స్తోత్రము కలుగును. ఏలియా జీవితంలో మరొక విషయాన్ని మనం ఆలోచిస్తే, ఏలియా మనందరికీ తెలుసు, ఆయన మీద 900 మంది అబద్ధ ప్రవక్తలు వచ్చారు. ఎందుకు వచ్చారు? బయలుదేవుడని చెప్పుకుంటూ, యెహోవా దేవుడు కాదని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు ఎవరు తీసుకొచ్చి పెట్టారు? యెజెబెలు, ఆహాబు భార్య అయినటువంటి యెజెబెలే ఆ ప్రాంతాన్ని, బయలు విగ్రహాలని తీసుకొచ్చి పెట్టింది. ఈ సిచ్యువేషన్ మీకు చాలాసార్లు నేను వాక్యంలో చెప్పాను, మీకు తెలిసింది. తర్వాత ఆయన ప్రార్థన చేశాడు, బలిపీఠం కట్టాడు. బలిపీఠం అంతకుముందు బయలుదేవతలు అబద్ధ బలిపీఠాలు కట్టేవారు. ఏంటంటే కిందని సీక్రెట్గా ఒక అగ్ని పెట్టి, ఆ అగ్ని కనబడకుండా మూత పెట్టి, దాని మీద బలిపీఠం కట్టి ప్రజలందరినీ దూరంగా నిలవబెట్టి ఏం చేస్తుండేవారు అంటే ఆ బలిపీఠాన్ని మండించి, ఇదిగో బయలునామములో ఈ బలిపీఠం మండుచున్నది, బయలే మీకు దేవుడు, యెహోవా దేవుడు కాదని 2 తలంపుల మధ్యన వారిని తడబాటులోకి నడిపించారు. రోషం కలిగిన వాడుగా, పౌరుషం కలిగిన వాడుగా, దేవుని శక్తిని, దేవుని ప్రసన్నతను, దేవుని ప్రభావాన్ని ఓర్వలేని వాడుగా, ఆ దేవునికి అవమానపరుస్తున్నటువంటి పరిస్థితులని ప్రెస్టీజియస్గా తీసుకొని ప్రభు పక్షాన్ని నిలవబడిన వాడు ఎవరంటే ఏలియా. ఈ ఏలియా అంటున్నాడు, ఒరే మీరందరూ అలాంటి బలిపీఠం కట్టడం కాదులంటే 900 మంది వచ్చారు. అక్కడ ప్రజలందరినీ పిలిచి, దగ్గరకు రండి, అక్కడ ఉండి చూడడం కాదని చెప్పి పిలిచి, ఆ బలిపీఠం మీద లోతుగా ఒక కంతకాన్ని, ఒక గోతును తవ్వి దాని నిండా కర్రలు పేర్చి దాని మీద ఒక వదకు తేబడినటువంటి ఒక ఎద్దును పెట్టి, ఆ బలిపీఠంలో మీరందరూ మీ దేవుడు గొప్పోడైతే, మీ బయలు గొప్పదైతే ఈ బలిపీఠాన్ని మండించమని చెప్పండి, బూడిదిగా చేయమనండి,
తర్వాత వర్షం కురిచి ఆపేటట్లు చేయండి అని చెప్పాడు. లేదు మీరు చేయలేకపోతే మా దేవుని నామమున, యెహోవా నామమున మేము అగ్నితో ఈ బలిపీఠాన్ని మండించి వర్షంతో ఆపుతామని చెప్పాడు. ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా వాళ్ళట ఫస్ట్ వెళ్ళి, బయలు నువ్వు రావా ఈ బలిపీఠమును మండించవా, బయలు నువ్వు రావా ఈ బలిపీఠమును మండించవా అని అన్నారట. ఫస్ట్ ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు బయలు రాలేదు, ఏమీ చేయలేదు. తర్వాత అన్నారు, ఇలా కాదురా, బయలుకి తాళమేళాలతో మనము గట్టిగా వాయిస్తే, డ్యాన్సులు చేసి కేకలు వేస్తే, ఈ యొక్క ధూపద్రవ్యాలు వేస్తే బయలు వచ్చి దీన్ని దహిస్తుందని చెప్పేసి ఈ మేళతాళాలతో కొట్టి, బయలుదేవత రా ఇదంతటినీ కూడాను దహించు, ఈ బలిపీఠాన్ని దహించని కేకలేశారు. మధ్యాహ్నం 3 అయిపోయింది, బయలు రాలేదు, వైలు రాలేదు. అప్పుడు ఇలా కాదు, మన నుండి రక్తం కోరుకుంటుంది ఏమని చెప్పి 900 మంది ప్రవక్తలంట ఒళ్ళల్లా కోసుకొని రక్తాన్ని చిందిస్తూ, బయలు నువ్వు రాకపోతే మా రక్తాన్ని మేము కోసుకొని చచ్చిపోతామని చెప్పేసి ఇంకా వాళ్ళంట బయలు కోసం వాళ్ళు కోసుకొని చచ్చిపోతారు. చాలామంది సహోదరులు కూడా ఒక పండుగ వస్తే ఏం చేస్తారు, అందరూ ఇలాగా కోసుకుంటా ఉంటారు, బ్లేడ్లు మధ్యలో పెట్టి, తెలుసా, ఇలా కోసుకునే పండుగ ఒకటి వస్తుంది. ఒళ్ళల్లా బట్టలు ఇప్పేసి రోడ్ల మీద ఇలాగా కోసుకొని బలి, అలాగే బయటకు కూడాను ఒళ్ళల్లా కోసుకొని ఆ యొక్క చేస్తే ఎప్పటికీ రాలేదంట. అప్పుడు అన్నట్ట, మీరు పిలిచారు అయిపోయింది, ఇప్పుడు యెహోవా దేవుడే నేను పిలుస్తాని రోషం కలిగిన వాడుగా ఏలియా నిలవబడి, ప్రభువా నువ్వు రాని ఒక అత్యున్నతమైనటువంటి ప్రార్థన చేశాడు. దీనముతో తనను తను తగ్గించుకుంటూ దేవుని నామాన్ని హెచ్చించగలిగే ప్రార్థన చేశాడు. దేవుని నామముకు మహిమ తెచ్చే ప్రార్థన చేశాడు. ఆకాశము నుండి అగ్ని, ఇంతకు ముందట బయలు అబద్ధ ప్రవక్తలు పెట్టినటువంటి ఆ అగ్ని కింద నుంచి వస్తే, ఏలియా ప్రార్థన చేస్తున్నప్పుడు ఎక్కడి నుంచి వచ్చిందటండి అగ్ని? ఆకాశము నుండి వచ్చి దహించి పడేసిందంట. అలాంటప్పుడు ఆ 9 మందిని తీసుకెళ్ళి ఒక్కొక్కరిని ఏం చేసేటంటే ఖడ్గముతో నరికి పడేశారట. దేంతో పడేసామా? ఖడ్గముతో నరికి పడేశారు. ఈరోజు కూడా నీవు నా జీవితంలో, నీ జీవితంలో, నీ చేతిలో, నా చేతిలో దేవుడు ఒక ఖడ్గము పెట్టాడు. అదేంటంటే అది సర్వాంగ కవచం అనబడినటువంటి వాక్య ఖడ్గాన్ని పెట్టాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది, చదవండి ప్రియులారా. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనాన్ని చూడండి, ఒక మారు చూడండి ప్రియులారా. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనాన్ని చదవండి. అమ్మా అందరు తీసారా? ఎందుకనగా దేవుని వాక్యము సజీవమదై, ఎందుకనగా దేవుని వాక్యం సజీవమై బలము గలదై, 2 అంచెలు గలగా వాడి ఖడ్గమును వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగులను విభజించిన, దూరుచు హృదయం యొక్క తలపులను ఆలోచనను శోధించుచున్నది, మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియూ లేదు. మనం ఎక్కవనికి లెప్ప అప్పగించవలసి ఉన్నదో అది దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. దేవునికి స్తోత్రము కలుగును గాక. మన జీవితంలో కూడాను చాలా బయళ్ళు ఉంటాయి. వాక్య ఖడ్గంతో దాన్ని కట్ చేసే వారంగా మనం ఉండాలి. ఏలియా జీవితంలో ఒక బయలు ఉంది. ఆ బయలు నమ్మిన 900 మందిని ప్రవక్తలను అత్తమార్చిపడి నరికి పడేశాడు. మన జీవితంలో కూడా చాలా బయళ్ళు ఉంటాయి. శోధనలైనటువంటి బయళ్ళు, శ్రమలైనటువంటి బయళ్ళు, వదులుకోలేనటువంటి అలవాట్లైనటువంటి బయల్స్ చాలా మనలో బయలుదేవతలు మనలో ఉంటాయి. వాక్యమైనటువంటి ఖడ్గంతో గద్దించి నరికి వేయగలగాలి. ఆ అనుభవంలోనికి నువ్వు రావాలి. అందరిలో ఉండేటువంటి పెద్ద బయలు ఒకటి ఉంటుంది, కోపం. తన కోపమే తన శత్రువు. ప్రతి ఒక్కరిలో కోపం, చిన్న విషయాల్లో కోపం, చిన్న విషయాల్లో కోపిస్టోలుగా మారిపోవటం, చిరాకు పడిపోవటం, ఎందుకో తెలియదు. ఈ పెద్ద బయలు ఇది కనబడదు కానీ తెలుసా అండి, కోపము ఎక్కడ తీసుకెళ్తుందో తెలుసా?
మరణాన్ని తీసుకెళ్తుంది. కోపము చంపుతుందట. అందుకని కోపపడుడు కానీ పాపము చేయవద్దు. మీరు కోపము సహజం, కానీ ఆ కోపం అనే బయలు నువ్వు చేయాలా. చూడండి ఒక మాట, డాక్టరు కత్తె పట్టుకుంటాడు, దొంగోడు కత్తె పట్టుకుంటాడు. కానీ దొంగోడు పట్టుకున్న కత్తి ఒక ప్రాణాన్ని తీస్తుంది, డాక్టర్ పట్టుకునే కత్తి ఒక ప్రాణాన్ని పోస్తుంది. డాక్టర్ గారు పట్టుకున్నది కత్తే, దొంగోడు పట్టుకున్నది కత్తే, కానీ అదే కత్తి ఒకడు ప్రాణాన్ని తీస్తుంది, ఇంకొకడు ప్రాణాన్ని పోస్తూ ఉంది. నీ వాక్య ఖడ్గము దేవుడు నీ చేతుల్లో పెట్టాడు. అది ఎందుకంటే చూడండి అంటాడు, అది 2 అంచులు గల వాడిగల ఖడ్గము వంటిదేట. అది ప్రాణాత్మలను, కీళ్లను, మూల్గులను విభజించేస్తుందంట. దాన్ని ఏ పాటుగా పాట ఏం చేస్తుంది? నీలో చెడు ఉంటే, ఇప్పుడు మటన్ కొట్టోడు ఉంటే ఏం చేస్తాడు? మనం మటన్కి వెళ్తే కొవ్వు, చెత్తలో, ఆ పొరలో, ఆ తొక్కలో ఏమనుంటే అవన్నీ నరాలు ఉంటుంటే ఏం చేస్తాడు? దాన్ని క్లీన్ చేసి ఆ దుమ్ములు, పనికిరానివి, తినకూడనివి ఏమైనా ఉంటే అవన్నీ తీసేసి మనకి ఇస్తాడు. దేవుని వాక్యం కూడా నీ శరీరంలో, నీ ఆత్మలో, నీ మనస్సులో, నీ యొక్క జీవితంలో ఏవైతే నీ యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఆటంకంగా ఉన్నాయో వాటన్నిటిని ఏం చేస్తాడండి? సరి చేసేస్తుందంట, శుభ్రపరిచేస్తుందంట. మూల్గులలో ఉన్నటువంటి చెడుని కూడా తీసేస్తుందంట. అలాంటి అనుభవాల్లోనికి నువ్వు వెళ్ళగలగాలి. దేవునికి స్తోత్రం కలుగనగాలి. నీలో కోపం అన్నటువంటిది బయలుందేమో చూసుకో, వ్యతిరేకత అన్నటువంటి బయలుందేమో చూసుకో, మాట వినకపోవటం అనేటువంటి బయలుందేమో చూసుకో, సమయాన్ని వృధాపరిచే బయలుందేమో చూసుకో. సమయాన్ని వృధాపరచడం కూడా మంచిది కాదు. చదువుకునే సమయంలో చదువుకోకపోతే లాస్ట్ రిజల్ట్ వచ్చేసరికి ఏమవుతుంది? ఫెయిల్ అవుతుంది. నువ్వు సమయాన్ని వృధాపరిచేటువంటి వ్యక్తిగా ఉన్నావేమో, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావేమో చూసుకో ప్రియ దేవుని బిడ్డ. నువ్వు కోపము, కక్ష, క్రోధంతో నువ్వు నిండిపోయినటువంటి బయలుతో నువ్వు నింపబడ్డావేమో. నీ మనసంతా కూడా కుళ్ళు, కపటంతో నిండిపోయినటువంటి బయలును నీలో పెట్టుకున్నావేమో. ఇప్పుడే వాక్యమైన ఖడ్గంతో దాన్ని నువ్వు శుభ్రపరిచి దాన్ని నీ నుంచి వేరుపరుచుకో. ప్రత్యేకింపబడగలిగిన అనుభవంలోనికి రావాల్సిన సమయం ఇది. ఇదే దేవునితో సహవాసం చేసే సమయం. దేవునికి స్తోత్రము కలుగునుగా. ఇంకా అందులో ఉంటే నువ్వు ఎలా ఉంటావు ఒకసారి గుర్తు చేసుకో. ఎంతకాలం నువ్వు మామూలుగా బ్రతికేస్తావు? ఏదో పేరుకి యేసు ప్రభువుని నమ్మాం, ఏదో యేసు ప్రభువుని ఏదో బ్రతికేస్తున్నాం, ఆయన పేరు చెప్పుకొని ఆయన బిడ్డలు అనుకొని జీవించేస్తున్నాము. రాబోతున్నటువంటి న్యాయ తీర్పులో నీవు నేను నిలబడవలసి వస్తుంది. దేవుడు ప్రతి వారిని కూడా న్యాయ తీర్పులో నీ జీవితాన్ని ఆయన యొక్క ఆజ్ఞలేసి తేలుస్తున్నప్పుడు నువ్వు ఒకవేళ తేలిపోతావేమో. బెల్షాజరు తేలిపోయాడని మనం వాక్యం విన్నాం, ఆమాను తేలిపోయాడని మనం వాక్యం విన్నాం, ఆహాబు తేలిపోయాడని మనం వాక్యం విన్నాం, బిలాము తేలిపోయాడని మనం వాక్యం విన్నాం, గెహజీ తేలిపోయాడని మనం వాక్యం విన్నాం, ఏసావు తేలిపోయాడని మనం వాక్యం విన్నాం, కయ్యేను తేలిపోయాడని మనం వాక్యం విన్నాం. ఇలా అందరూ తేలిపోయిన వాళ్ళే. దేమా తేలిపోయాడని మనం వాక్యం విన్నాం, దేనా తేలిపోయిందని మనం వాక్యం విన్నాం, ఇస్కరియోతు యోధా తేలిపోయాడని మనం వాక్యం విన్నాం. వీళ్ళందరూ కూడా దేవునిలో ఉన్నోళ్ళే, దేవునితో నడిచినోళ్ళే, దేవుని బిడ్డలే, భక్తిలో ఉన్నవారే. కానీ దేవుని ఆజ్ఞలనే రాళ్ళు వేస్తున్నప్పుడు వాళ్ళు ఏమైపోయారండి? తోగలేక తేలిపోయినటువంటి మనుషులు ఎవరైనా ఉన్నారు. ఒకవేళ నీవు తేలిపోతావేమో జ్ఞాపకం చేసుకో, నేను తేలిపోతానేమో జ్ఞాపకం చేసుకో. నువ్వు తేలిపోదువేమో తరచి తరచి చూసుకో. నేను తేలిపోతానేమో. మనం ఏమైపోతున్నామో చూసుకో. తప్పించుకోలేము ఎవరు కూడా. నువ్వు రాజు అయినా, అధికారి అయినా, నువ్వు గొప్పవాడువైనా, ఉన్నతమైన వాడువైనా, నువ్వు ఉద్యోగస్తుడువైనా, వ్యాపారస్తుడువైనా, నువ్వు ఉన్నతమైన పదములో ఉన్నా, ఉన్నతమైనటువంటి విద్యా హోదాలు కలిగిన వాడిగా ఉన్నా, ఆయన ఆజ్ఞలనే రాళ్ళు వేస్తున్నప్పుడు దానికి తగినట్లుగా నువ్వు తేలిపోతావేమో జ్ఞాపకం చేసుకో. మనం ఏమై ఉన్నామో ఆలోచించాలి, గమనించాలి. ఎలా ఉన్నామో ఆలోచించాలి. నీ ప్రార్థనా జీవితం ఎలా ఉంది? ఏలియా ఎన్ని కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా
ఎన్ని కష్టాలైనా బెదరను, ఎంత బాధైన వెనుదిరుగను. ఎన్ని కష్టాలైనా బెదరను, ఎంత బాధైన వెనుదిరుగను. నా నమ్మిక నీవు మాత్రమే, నా నమ్మిక నీవు మాత్రమే. నిన్ను విడువను యేసయ్యా, నేనెప్పుడు నిన్ను విడువను. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా నేను ఎప్పుడు నిన్ను విడువనని ఏలియా ఒక శబ్దముతో, ఒక నాదముతో ప్రత్యేకింపబడగలిగిన అనుభవంలోకి వచ్చాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రత్యేకమైనటువంటి జీవితంలోకి వచ్చాడు, ప్రత్యేకమైనటువంటి స్థితిగతుల్లోకి వచ్చాడు, ప్రత్యేకమైనటువంటి దేవునితో నడిచేటువంటి అనుభవాల్లోనికి వచ్చాడు. ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఎలా ఉన్నావు దేవుని బిడ్డ ఒకసారి ఆలోచించుకో. నేను ఎలా ఉన్నానో ఆలోచించుకోవాలి. మనం ఎలా ఉన్నామో గమనించాలి. ఏదో జీవితంలో బ్రతుకుతున్నాము చేస్తున్నామని కాదు, కానీ దేవుని కొరకు ఒక సమర్పణ బ్రతుకులోనికి రాగలగాలి. నిన్ను బట్టి అనేక మంది మార్పు చెందగలగాలి. నిన్ను బట్టి అనేక మంది జీవితాలు ఒక మాదిరికరం అవ్వాలి. నిన్ను బట్టి అనేకమైన బ్రతుకులు ఒక రకమైనటువంటి ఒక ఇన్స్పిరేషనల్గా ఉండగలిగినటువంటి వ్యక్తిగా నువ్వు మారిపోవాలి. దాని అంతటికి కారణం ఏంటంటే నీలో ప్రార్థనా జీవితం రావాలి. దేవునితో అంటుకట్టబడగలిగిన అనుభవాల్లోనికి రావాలి. చేదైన వేరు ఏదైనా నీలో మొలవకుండా నువ్వు చూసుకోగలగాలి. నువ్వు మంచి ఫలాలే తప్ప కారు ఫలాలు ఫలించడానికి వీలు పడని వ్యక్తిగా నువ్వు బ్రతకగలగాలి. నువ్వు ద్రాక్షావల్లివైతే దేవుడు ద్రాక్షావల్లి కనుక, నువ్వు తీగవైతే ఆయనతో అంటుకట్టబడగలిగిన అనుభవంలోనికి నువ్వు రాగలగాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. కనుక నీవు నేను మనం ఎలా ఉన్నాము, నీవు నేను మనం ఏమై ఉన్నాము, నీవు నేను మనం ఏ స్థితిలో ఉన్నాము, నీవు నేను ఎలాంటి భక్తి సాధనలో ఉన్నాము, నీవు నేను దేవుడితో ఎంతవరకు నడుస్తున్నాము, దేవుడు నిన్ను ఎంతగా యాక్సెప్ట్ చేస్తున్నాడు, ఆయన బిడ్డగా, ఆయన జనురాలుగా, ఆయన యొక్క ఆత్మీయ కుమార్తెగా, కుమారుడిగా, ఆయన రాజ్యంలోని వారసుడిగా, వారసురాలుగా, అర్హత కలిగిన వారుగా మనం ఉన్నామా? అపోస్తుడైన పౌలు అంటున్నాడు కదా, నా పరుగు నేను తుదముట్టించాను, నా కొరకు నీతి కిరీటం అక్కడ నాకు వంచి. మనం చెప్పగలగడానికి సరిపోతామా? మన కొరకు కిరీటం కాదు, కనీసం ఒక కుర్చీ అయినా ఉందా అక్కడ, కనీసం నేల మీద చోటు ఉందా, ఒక మూలైనా పడి ఉండగలిగిన అవకాశం మనకు దొరుకుతుంది అన్నటువంటి విశ్వాసం మనలో ఉందా? లేకపోతే పేరుగా నువ్వు క్రైస్తవురాలు, క్రైస్తవుడువా, ఏదో బ్రతికేస్తున్నాం, బైబిల్ పెట్టుకొని మందిరంకి వస్తున్నాం, వెళ్ళిపోతున్నాం అన్నటువంటి అవహేళన కలిగినటువంటి అన్ని లేదుట నీ వలనే దేవుని నామం దూషించబడినటువంటి వ్యక్తికి ఒకవేళ ఉన్నట్లయితే ఈరోజు మార్చుకోగలిగిన సమయం అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డ నువ్వు ఎలాగ, నేను ఎలా ఉన్నావు, నేను ఎలాగున్నాను. మన భక్తిలో మార్పు, మన భక్తిలో జీవన విధానం, మన భక్తిలో ఇది. చాలామంది టీవీ సీరియల్ 7 గంటలకు వస్తుందంటే 6 గంటలు చూడండి, 6 గంటల 55 నిమిషాలు పెట్టి సవ్వాక అమ్మ 6 గంటలు 7 గంటల సీరియల్ లేరా? అలాంటి వాళ్ళు తాలింపులు మాడి చేసిన వాళ్ళు లేరా? అన్నము పొగబెట్టేసి మాడబెట్టేసిన వాళ్ళు లేరా? పాలు పొంగి పొర్లి స్టవ్ వల్ల అయిపోయిన వాళ్ళు లేరా? మా ఇంట్లో నేను టీవీని రీఛార్జ్ చేయను, టీవీ అయితే ఉంటుంది కానీ. ఎందుకో తెలుసా? ఆ టీవీ వల్ల ఎన్నోసార్లు అన్నము మాడి మసయ్యి బొగ్గయ్యి ఎన్నో రకాలు అయిపోయింది. ఈరోజు కూడా కొన్ని గిన్నెలకి ఆ బ్లాక్ ఆ స్పాట్స్ వదలక మాకు జ్ఞాపకుల్లాగా మిగిలిపోయాయి. మా పూర్వ దినాలలో ఇలా మార్చామని చెప్పుకునేటట్టు పాలు ఎన్నోసార్లు మేము పాలుగా పెడితే పొయ్యి మీద అది కోవాగా వచ్చినటువంటి దినాలను మేము చూసాం. కారణం ఏంటో తెలుసా? టీవీ. టెలివిజన్ కాదు, తెలివి తీసేటువంటిది అది. తెలివి మనలో ఉన్నదంతా తీసేసి లోకాన్ని మనలో ఏం చేస్తుంది? అది నింపేసినటువంటి ఒక ఆయుధం. చూడండి, కానీ దానికి ఒక సమయం, ఓ పద్ధతి, ఓ పాడు ఉండాలి. కానీ అన్నింటికంటే ముందు ఇవ్వవలసింది దేవునితో సహవాసం అనబడిన ప్రార్థన. ప్రార్థన లేనివాడు నావాడు. ప్రార్థనలే అన్ని లేముల కంటే భయంకరమైన లేమి ఏదైనా ఉందంటే ప్రార్థన లేమి.
నీకు డబ్బులు లేకపోతే ఎవరైనా అడిగి తెచ్చుకోవచ్చు, ప్రార్థన లేకపోతే అది కొనుక్కోవడానికి లేదు. బుద్ధి లేని కన్యకులు అంతవరకు బాగానే నడిచారు, లాస్ట్ని మరిచిపోయారు కాబట్టి విడవబడ్డారు. మీరు ఎవరో నాకు తెలియదని మొఖాల మీద ఏమైపోయిందటమ్మా? తలుపు వేయబడింది. ఈరోజు నీవు నేను ఎలాగున్నాము జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభు వారిని పాప శాప అపరాధాల కొరకు ఎంత తెలుసండి త్యాగం చేశాడో, ఎంత త్యాగం చేశాడో తెలుసా? ఒక చిన్న కథ చెప్పి నేను ముగిస్తాను. ఒక ఊరిలో ఒక కాపరి ఉన్నాడు, చాలా గొర్రెలు మేపుకొని బతుకుతున్నాడు. గొర్రెలు మేపుకొని బతుకుతున్నటువంటి ఆ కాపరి జీవితంలో భక్తి ఉంది, ప్రార్థన ఉంది, మంచిగా చదువు లేదు కానీ గొర్రెలైతే ఉన్నాయి. భక్తి కలిగిన వాడుగా దేవుని పాటలు పాడుకుంటూ దేవుని కొరకు ఒక సాక్షిగా జీవించడంలో ఎంతో కొంత ప్రయత్నం చేసేటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి గొర్రెలు మేపుకుంటూ ఒక బ్రిడ్జి దగ్గర ఒక నది ఉంది. ఆ నదిలో ఆ గొర్రెలు నీళ్ళు తాగుతేనే ఆ దగ్గరకు తీసుకొచ్చాడు. ఆ గొర్రెలు ఆమె దూరాన నీళ్ళు తాగుతుండగా సడన్గా ఏమైపోయిందంటే ఆ బ్రిడ్జి కూలిపోయింది. ఉన్న పాలాన్ని కూలిపోగానే అది పైనుంచి రైళ్ళు వెళ్తూ ఉంటాయి, ట్రైన్స్. ఆ ట్రైన్స్ వెళ్తూ ఉంటాయి, సడన్గా కూలిపోయింది. ఎక్కడి నుండో దూరం నుండి ఒక సౌండ్ వినిపిస్తుంది, ట్రైన్ వస్తున్నట్లుగా. ఈ 200-300 గొర్రెలను విడిచిపెట్టి పరిగెత్తుకుంటూ ట్రాక్ మీద పరిగెట్టడం మొదలుపెట్టాడు. గొర్రె కాపరికి నిండా వస్త్రాలు ఉండవు కదండి. ఆ ఉన్న వస్త్రాలని ఇలాగా ఒక గుడ్డ ఊపుకుంటూ ఈ చేతితో కర్ర పట్టుకొని పరిగెత్తుకుంటూ ట్రాక్ నుండి ఆపోజిట్లో ట్రైన్ వస్తున్న దాని దగ్గరికి పరిగెడుతూ వెళ్తూ ఉన్నాడు. వెళ్తూ ఆపండి 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 అని అంటే ట్రైన్లో అంత శబ్దంతో, అంత పెద్ద హారన్స్తో వస్తున్నప్పుడు ఎవరికి వినబడుతుంది? ట్రైన్లోని వాళ్ళకి వినబడదు కదా. ఆ లోకో పైలట్, ఆ డ్రైవరు, ట్రైన్ నడిపించేటువంటి వ్యక్తి అనుకుంటున్నాడట, వీడి ఎండతో ఎంత పరిగెత్తుకొని వస్తూ ఉన్నాడంటే వీడు సావడానికి వస్తున్నాడేమో, మా ట్రైనే దొరికిందా వీడికి. చాలామంది ట్రైన్ వెనకాల పరిగెడుతున్నారంటే ఆత్మహత్యలు చేసుకోవడానికే కదా. చాలా భయంకరంగాను పరిగెడుతున్నప్పుడు ఈ పరిస్థితిని చూసి చాలా ఆ డ్రైవరు ఇలాంటి వాళ్ళతో గొప్ప బాధ, ఆడే తప్పిపోతాడులే అని చెప్పేసి ఇంకా స్పీడ్గా వచ్చేస్తున్నాడట. వస్తుండగా ఆ వస్తున్న ట్రైన్ ఏంటంటే ఒక విఐపీలు లేకపోతే ఒక యాత్రా ట్రైన్ అంటది. చాలా వెలపెట్టి, ఇప్పుడు మనకి మహారాజా ట్రైన్ ఒకటి ఉంది, తాజ్మహల్ ట్రైన్ అని ఒకటి ఉంది. దానికి 4 లక్షలు 3 లక్షలు పెట్టి కొనుక్కుంటే ఈ కాశీ నుండి కన్యాకుమారి వరకు ప్రయాణం చేసేటువంటి అవకాశం దొరుకుతుంది అందులో. అదంతా ఎలా ఉంటుందంటే ఒక హోటల్ లాగా ఉంటుంది, ఒక 5 స్టార్ లాగా ఉంటుంది. అలాంటి ట్రైన్ వస్తూ ఉందంట. చాలా విలువ కలిగిన మనుషులు, ఎగ్జిక్యూటివ్ పర్సన్స్ అందులో ఉన్నారు. సైంటిస్టులు, డాక్టర్లు, ఇంజనీర్లు, తెలివైన వాళ్ళందరూ చాలా గొప్ప గొప్ప వ్యక్తులు అందులో ఉన్నారు. కానీ ఈ ట్రైన్కి అడ్డంగా వెళ్తున్న వ్యక్తికి ఒకటే తెలుసు, బ్రిడ్జ్ పడిపోయింది కాబట్టి ట్రైన్ ఎలాగైనా ఆపి ఆ మనుషులందరినీ నేనేం చేయాలా, కాపాడాలని తెలుసు. దగ్గరకు వచ్చేస్తుంది ట్రైను. ఈ లోకో పైలట్ ఎంత మాత్రం కూడా ఆపట్లేదు. ఇంకా ఆమె దూరాన్ని ఉంటుండగా ఏం చేయాలో అర్థం కాకుండా ఇంకా అడ్డంగా వెళ్ళిపోతే నేను ఒక్కడనే చచ్చిపోతాను కానీ ఈ ట్రైన్లో ఉన్న మనుషులందరూ బ్రతుకుతారు కదా అని చెప్పి ట్రైన్కి అడ్డంగా వెళ్ళి ముక్కలు అయిపోయాడంట. ఎవరు? ఈ గొర్రెలు కాపాడి. మరి ఎవరైనా మనిషి పడిపోతే ట్రైన్ ఏం చేస్తారు? ఆపుతారు కాబట్టి ఆపారు. ఆపి ట్రైన్ వెళ్తూ ఆమె దూరాన్ని బ్రిడ్జి కూలిపోయినటువంటి దగ్గరికి వెళ్ళి ఇలా చూడగానే డ్రైవరు, ఆ ట్రైన్ నడిపించే లోకో పైలట్ కూర్చొని కూలబడిపోయి ఏడుస్తున్నాడట. గట్టిగా ఏడుస్తున్నాడు, గుండెలు బాదుకొని ఏడుస్తున్నాడట. అందరూ ట్రైన్లో ఉన్న వాళ్ళందరూ కూడా, చాలా గొప్ప వాళ్ళందరూ కూడా దిగిపోయి, ఎందుకు సడన్గా ట్రైన్ ఆపేసావయ్యా, ఏం చేసావని అంటే ఆ ముందుకు అందరూ చూడగానే బ్రిడ్జి కూలిపోయి ఉంది. ఇంక అందరూ లేచి ఈ లోకో పైలట్లను పట్టుకొని వీళ్ళు కూడా, అయ్యా మా ప్రాణాలు రక్షించావు, మా కుటుంబాలకి మమ్మల్ని మనిషిని చేర్చావు, నీలాంటి లోకో పైలట్ ఉంటే మేము ఎంతో సురక్షితంగా ఈ రైళ్ళల్లో మేము ప్రయాణం చేయొచ్చా అని చెప్పేసి గుండెలు బాదుకొని వాళ్ళందరూ కూడా నన్ను చెబితే, మీరు థ్యాంక్స్ చెప్పవలసింది నాకు కాదయ్యా, రుణపడవలసింది నాకు కాదయ్యా, నన్ను అభినందించవలసింది నాకు కాదయ్యా, ఒక వ్యక్తికి మీరు చెప్పాలని చెప్పేసి, ఎవరా వ్యక్తి అంటే ఆ ట్రైన్ దగ్గరికి వెళ్ళి కిందకి వెళ్ళి ఒక తలకాయ తెచ్చి, ఒక మొండెం తెచ్చి, ఒక కాలు తెచ్చి అన్నీ పెట్టి మనందరము బ్రతకటానికి, ఈ ట్రైన్లో ఉన్నటువంటి వారమందరము సురక్షితంగా ఉండటానికి కారణమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈయనకి మీరు థ్యాంక్స్ చెప్పండి అని అన్నాడట. అందరూ ఒకసారి తన్మయం చెందిపోయారు.
ఒకసారి అలాగా ఆగిపోయారు, కన్నీరు కార్చేశారు. నేను వస్తుంటే, ఈయన పరిగెత్తుకుని వస్తుంటే, ఈయన చనిపోవడానికి వస్తున్నాడేమో అనుకొని నేను వచ్చేసి ఆయన గుద్దేశాను. కానీ ఆయన చనిపోయి మళ్ళందరినీ జీవాన్ని ఇవ్వడానికి, బ్రతికించడానికి, ప్రాణం పోయడానికి వస్తున్నాడని నేను గమనించలేదు. పశ్చాత్తాప హృదయంతో నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని అన్నాడు లోకోపై. ఈ దేవుని బిడ్డ, 2026 సంవత్సరాల క్రితము నీవు కూడా ఈ లోకపు సంతోషాలతో, ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులతో, ఈ లోకపు ఆనందాలతో పరుగులు తీస్తున్న నీ జీవితంలో కూడా మరణము నరకము నిన్ను ఎదురుగా వస్తున్న పరిస్థితుల్లో నిన్ను ఆపటానికి యేసు అనే పేరుతో ఒక ఆయన వచ్చాడు నీ ముందుకి. నువ్వు చచ్చిపోవలసినటువంటి స్థలంలో ఆయన చనిపోయి ఆయన ప్రాణాన్ని విడిచి నీకు జీవాన్ని ఇచ్చాడు. అలాంటి దేవునికి, అలాంటి ఆయనకి నువ్వు ప్రార్థన చేయటంలో, ఆయన సహవాసం చేయటంలో నువ్వు వెనకబడి ఉన్నావు. ఒకసారి జ్ఞాపకం చేసుకో. నువ్వు ఎలా ఉన్నావు, నీ స్థితి ఏంటో, నీ భక్తి ఏంటో, నీ జీవిత విధానం ఏంటో, నీ జీవన శైలి ఎలా ఉందో ఒకసారి గుర్తెరుగు, ప్రార్థన చేసుకో. ఎప్పుడైనా నువ్వు ప్రార్థనకి ఎంత సమయం ఇచ్చావు? ప్రభువుతో ఎలాంటి సమయం గడిపావు? ప్రభువుతో ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నావు? నువ్వేమై ఉన్నావు ఒకసారి ఆలోచించావా? ప్రియ దేవుని బిడ్డ, ఒకసారి జ్ఞాపకం చేసుకొని మోకాళ్ళ మీద వద్దాం, ప్రార్థన చేసుకుందాం. అయ్యా, ఈ ప్రపంచ ప్రార్థనా దినోత్సవం సందర్భముగా ఆ పెంతెకోస్తు అనుభవాల్లో మమ్మల్ని నడిపించండి అయ్యా. ఆ దినమున మేడగదిలో అందరూ అనుభవించినటువంటి ఆత్మశక్తిని మేము అనుభవించాలయ్యా. మీకు లోబడాల, మీతో సహవాసం చేయగలగాల నాయన. అట్టి కృపలోకి మేము రాగలగాల, అట్టి ఉన్నతమైన స్థితిని మేము చూడగలగాల. ఆ పరిశుద్ధాత్మ అనుభవాల్లోకి మమ్మల్ని నడిపించబడినట్లుగా మనందరం ఒక మారు జ్ఞాపకం చేసుకొని ప్రభువుని స్తుతిద్దాం. అయ్యా, మా జీవితాల్లో మీరు చేసిన మేలులను బట్టి, మీరు చూపిన ఉపకారాలను బట్టి, మీరు చేసినటువంటి కార్యాలను బట్టి మేమేమిచ్చి నీ రుణాన్ని తీర్చుకోగలం ప్రభు అని ప్రతి ఒక్కరము